అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. శ్రీరామనవమి సందర్భంగా విశాఖపట్నం చినవాల్టేరు ఈస్ట్ షిరిడి సాయి ధ్యాన మందిరములో ఉరుసు ఉత్సవం, చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాలు. దర్గా అనగా సమాధి అని అర్థం. దర్గాల వద్ద ప్రతి ఏటా భక్తులు జరుపుకునే ఆరాధనా ఉత్సవాలు. ఈ ఉరుసు ఉత్సవం 1897 సంవత్సరంలో గోపాలరావు గుండ్ అను అతడు ఈ ఉత్సవమును బాబాగారి ఆశీర్వాదముతో షిరిడీలో ప్రారంభించెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవంలో హిందూ మహమ్మదీయులు సమైక్యతా భావము బాబా ఉద్దేశము. ఈ ఉత్సవం కొరకు 2 ఆకుపచ్చ జెండాలను తయారు చేసి ద్వారకామాయి వద్ద ఉంచుతారు. ఉత్సవంతో పాటు చందనోత్సవం కూడా శ్రీరామనవమి రోజు నిర్వహిస్తారు. షిరిడీలో అమేరు సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును 1902 సంవత్సరములో ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరులు గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెంలో చందనపు ముద్దను ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవమును సాగిస్తారు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి నింబారులోను గోడలపైన ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. ఒకే రోజు షిరిడీలో ఈ ఉరుసు చందన ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే పద్ధతిలో ఇక్కడ ఈస్ట్ షిరిడి చినవాల్టేరు విశాఖపట్నం సాయి ధ్యాన మందిరంలో కూడా ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ వారు బాబాగారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉరుసు ఉత్సవము, చందనోత్సవం గురించి హేమాడ్ పంత్ గారు రాసిన శ్రీ సాయి సచ్చరిత్రము అనే గ్రంథములో 6వ అధ్యాయములో ఉన్నది. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఈ ఉరుసోత్సవం, చందనోత్సవం చూసిన వారందరికీ కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పళ్ళెములోని చందనపు ముద్దను తలపై పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరుగా ఆ తలపై ఆ చందనపు ముద్దను ఊరేగింపుగా కొనసాగిస్తారు. బాబావారిని పల్లకీలో మేళతాళాలతో ఊరేగింపుగా ఊరేగిస్తారు. ముందుగా మేళతాళాలు, ఆ తరువాతగా గుర్రము మీద ఒకరు ఆకుపచ్చ జెండాను పట్టుకొని ఉంటారు. తర్వాత ధూపము వేస్తూ బాబాగారి చందనపు ముద్దను ఒకరి తలపై ఒకరు మార్చుకుంటూ అలాగా
ఊరంతా ఊరేగించిన తర్వాత తిరిగి మళ్ళీ గుడికి తీసుకొని వస్తారు. అక్కడ నింబారులోని అందరూ చేతులతో ఆ నింబారు వద్ద, బాబాగారి గోడల వద్ద తమ హస్తాలతో ఆ చందనపు ముద్దను అద్దుతారు. అలా చేయడం వలన భక్తులందరూ వారు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని, బాబాగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమతో ఉంటాయని అక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ చుట్టుపక్కల వారంతా కూడా ఈ పల్లకీ సేవలో, చందనోత్సవంలో, ఉరుసోత్సవంలో అందరూ కూడా పాల్గొంటారు. బాబాగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. బాబావారి యొక్క శ్రీరామనవమి ఈ ఉరుసు ఉత్సవం, చందనోత్సవముల గురించి హేమాడ్ పంత్ గారు రచించిన శ్రీ సాయి సచ్చరిత్రము అనే గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చందనోత్సవములో చందనపు ముద్దను తమ అరచేతులతో ఇక్కడ ఉన్న గోడలపై, నింబారు వద్ద, బాబాగారి ఫోటోలపై తమ చేతులతో చందనమును అద్దుతారు. అలా అద్దడం వలన తమ కోరికలన్నీ నెరవేరి అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని వారు భావిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్.